వ్లాగ్ షూట్ చేయలేదు. బ్యాక్ పెయిన్ చాలా హెవీగా ఉంది. సో హాస్పిటల్కి వెళ్ళి ఫుల్గా కొంచెం క్యూర్ అయ్యింది. ఫుల్గా అయితే అవ్వలేదు, కొంచెం క్యూర్ అయ్యింది. నిన్నట ఈవినింగ్ నుంచి కొంచెం రిలీఫ్ అయింది. ఇవాళ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనుకున్నాను, బట్ అయితే కుదరలేదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, అందుకనే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం చెప్తున్నానంటే ఇవాళ మార్నింగే నేను టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నాను. కొంచెం రిలీఫ్ అనిపించింది, అందుకనే ఇంకా 2 days అయింది కదా ఏ వ్లాగ్ షూట్ చేయలేదని చెప్పి నా ఈవినింగ్ రొటీన్తో ముందుకు వద్దాం అనుకున్నాను. సో ఈవేళ అయితే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే బట్టలు తీసేద్దాం పైకి వెళ్ళి మనం. నేను మార్నింగ్ బట్టలు ఆరేసి వెళ్ళాను, ఇవన్నీ ఆరిపోయి ఉంటాయి, ఈవినింగ్ అయింది కదా. సో బట్టలన్నీ మనం తీసేద్దాం. మా మేడపైకి వచ్చానమాట. ఇది మేడపైన లుక్. ఇక బట్టలన్నీ తీసేసాక అప్పుడైతే మనం కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇవాళ ఏమేమి జరిగిందో అని. చూసారు కదా, నేను బట్టలన్నీ తీసేసాను. ఇంకా కిందకి వెళ్దాం. కింద నా వర్క్ అది చూపిస్తాను మీకు, ఇవాళ ఎంత అయింది, ఏం జరిగింది అనేది. ఇవాళ మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 2 years తర్వాత, ఈ కరోనా తర్వాత నేను టెంపుల్కి అనేది వెళ్ళడం జరిగింది. నేనైతే పారాయణం చేయడానికని వెళ్ళాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ పారాయణం అయితే ఇవాళ పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ అందరూ పెద్దవాళ్ళే కదా పాడడానికి వస్తారు. సో ఇప్పుడు మళ్ళీ రిస్ట్రిక్షన్స్ అనేది కొంచెం సేఫ్టీ తీసుకోవాలని చెప్పి ప్రికాషన్తో ఇవాళైతే పారాయణం అయితే క్లోజ్ చేస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ నేను బ్యాక్కి ఇంటికైతే వచ్చేస్తాను. ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాను. కొంచెం బ్యాక్ పెయిన్ ఇప్పుడు కంట్రోల్ అయ్యింది. సో అందుకనే ఇంకా తగ్గితే కొంచెం గుడికి వెళ్దామని అనిపించింది, అందుకే మార్నింగ్ వెళ్ళాను అనమాట. సో ఇదండి మా మేడపైన వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇంకా ఫుల్ఫిల్గా అయితే ఏం క్లీన్ చేయలేదు, ఎందుకంటే వర్క్ అవుతూనే ఉంది కాబట్టి. అంతా అయిపోయాక ఒకసారి ఫైనల్గా క్లీన్ చేసి ఇక గార్డెన్ అది మెయింటైన్ చేస్తాను ఇక్కడ కానీ ఉంటే. లేదు అనుకుంటే మరి ఇంకెళ్తే ఇలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ పెయిన్ అయితే చాలా సివియర్గా ఉందండి. 2 days కూడా హాస్పిటల్ తిరగపోతే నా పని అయిపోయింది. ఇంకా దట్టు ఎవరు కూడా హెల్పింగ్ లేరు కదా, చాలా కష్టమైపోయింది, నాకైతే ఇబ్బందిగా ఉంది. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు పని కూడా ఎక్కువ లేదు, ఎందుకంటే మా చిన్నబ్బాయి నేనే ఉంటున్నాము. మా పెద్దవాడిని తీసుకెళ్ళి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను. ఎందుకంటే స్కూల్ అక్కడి నుంచి దగ్గర కాబట్టి అక్కడి నుంచి వెళ్తాడని. చిన్నబ్బాయిని అయితే ఇంక నేను స్కూల్కి పంపించట్లేదు, మళ్ళీ ఆఫ్ చేశాను. కొంచెం నా హెల్త్ బాగుంది అన్నప్పుడు తీసుకెళ్దామని ఇంకా వదిలేస్తాను అనమాట. నా వాయిస్ క్లారిటీగా లేదు అంటున్నారు. నేను ఎంత గట్టిగా మాట్లాడినా సరే నా వాయిస్ అంతే వస్తుంది. దట్టు మీకు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇంట్లో వర్క్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నైట్ టైం తప్ప అసలు టైమే దొరకట్లేదు. నిన్న అయితే నేను దేవుడి గదికి టైల్స్ వేయించానండి. అండ్ నెక్స్ట్ ఇవాళ అయితే దేవుడి గది ఫస్ట్ కంప్లీట్ చేయమని చెప్పాను. సో డోర్స్ అవి అన్నీ ఫిట్ చేసేస్తారు. కొంచెం హ్యాపీ, ఎందుకంటే లాస్ట్ మంతే నేను కంప్లీట్ చేయమని చెప్పాను దేవుడి గది ఫాస్ట్గా, కానీ వాళ్ళు చేయలేదు.
ఇప్పుడైనా సరే చేయమని చెప్పాను. ఎందుకంటే మార్గశిర లక్షవారాలు వస్తున్నాయి కదా, ఇంకా పూజ అనేది మనం డైలీ చేసుకుంటాం కదా. సో అందుకని కొంచెం హ్యాపీ. ఫుల్ఫిల్గా అయితే అవ్వలేదు ఇంకా వర్క్, బట్ ఏంటంటే డోర్స్ వరకు అయితే అంతా ఫిట్ అయిపోయింది ఇవాళ. సో దానికోసం అయితే నేను చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇంకా ఏముంది, ఇంకా ఇవాళ అయితే మా ఇంట్లో ఏం వర్క్ అయ్యిందో అవన్నీ చూపిస్తాను. చూడండి ఒకసారి ఈవినింగ్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. రిచు, ఏ రిచు, చూస్తారు కదా, ఇంకా దేవుడికి అయితే నేను వైట్ టైల్స్ వేయించాను అనమాట. కబోర్డ్ మాది, రూమ్ అయితే లేదు, కబోర్డ్లోనే ఉంది దేవుడు. ఇంకా ఈవినింగ్ అవగానే మా చిన్నోడి చేత కొంచెం తులసి పూజ చేయించాను. అండ్ నేనైతే అనుకోకుండా పైకి వచ్చాను అనమాట. క్లీనింగ్ కానీ రాలేదు, బట్ రాగానే 2 డేస్ నుంచి అయితే క్లీన్ చేయలేదు కదా, చాలా హెవీగా ఉందన్నమాట డస్ట్. ఇంకా మనసు అయితే ఉండపుట్టలేక ఇంకా నేనైతే క్లీనింగ్కి దిగిపోయాను. అట్లీస్ట్ నేనైతే హెయిర్ కూడా హ్యాంగ్ చేసుకోలేదు, బట్ ఏం చేయాలి ఇంకా తెలియక కిందకి వెళ్ళి ఓపిక లేక ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా క్లీనింగ్కి అయితే నేను దిగిపోయాను అనమాట. ఇంకా ఫుల్గా క్లీన్ చేసి మొత్తం ఎక్కడ అక్కడ పెట్టే వరకు నా మనసు అయితే ప్రశాంతంగా ఉండదు. ఎక్కడైనా డస్ట్ ఉందంటే చాలు, ఆవేళ నిద్రైనా పోను కానీ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట ఓపికగా. మా హస్బెండ్ రోజు తిడుతూ ఉంటారు, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక చేసుకోవచ్చు కదా, అందుకే నీకు ఒంట్లో బాగోట్లేదు అని. బట్ ఏంటంటే ఒకసారి చేసుకోవాలంటే హెవీ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు చేసిన వర్క్ అంతా కూడా పాడైపోతుంది. ఇంకా ఎవరైతే నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ మీ సపోర్ట్.